హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ మరియు ఆయిల్ వేసుకోవాలి. బాగా వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో పాస్తా వేసుకోవాలి. పాస్తా అనేది బాగా ఉడికిన తర్వాత ఒక సైడ్కి తీసుకోవాలి. ఒక సైడ్కి తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని వైట్ సాస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. అది ఉండలు చుట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెంటనే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అయిన తర్వాత దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, అలాగే పెప్పర్ పౌడర్, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో చీజ్ స్లైసెస్ వేసుకోవాలి ఒక 2. అది బాగా మెల్ట్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ సాస్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న పాస్తాని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వైట్ సాస్ పాస్తా రెడీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.